బంతి పువ్వుల కషాయం. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఫస్ట్ చూసేద్దాము. బంతి పువ్వుల కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంతి పువ్వులు, బంతి ఆకులు, సైంధవ లవణం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం. సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకొని కషాయం అనుకున్నాం కాబట్టి 2 గ్లాసుల నీళ్ళని మరిగించేసుకుందాం. సో నేను స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేశాను. ఓకే. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, బంతిపూలు అంటే అందరికి తెలిసిన విషయమే, మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ దీనిలో మనం బంతి పువ్వులతో పాటు కూడా బంతి ఆకులను కూడా వాడుతున్నాం అన్నమాట. సో ఈ బంతి ఆకులు చూసారా, ఇలా ఉంటాయి. కూడా రకాలు ఉంటాయి కదా, మామూలుగా ఆరెంజ్ మనకి ఏదైనా యూస్ చేయొచ్చు, ఏ కలర్ అయినా యూస్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా ఈ బంతి పువ్వులు అండ్ ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్ క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. అంటే మనకు ముఖ్యంగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేది ఏంటంటే బ్యాక్టీరియా వల్లనే వస్తుంది అనమాట. మనము ఎక్కువ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనం టెస్ట్కి పంపించినప్పుడు స్టాఫిలోకోకస్ బ్యాక్టీరియా లేకపోతే ఈ కోలే బ్యాక్టీరియా అని ఉంటుందని చెప్తుంటారు కదా. సో అలాంటి బ్యాక్టీరియాని కూడా తొలగించడానికి మనం ఎన్నో యాంటీబయాటిక్స్ యూస్ చేస్తాం. సో దానికంటే కూడా ఎఫెక్టివ్గా పనిచేసేటువంటిది ఈ బంతి పువ్వుల కషాయం. ఓకే. సో అందుకని ఇప్పుడు మనం ఈ ఒక బంతి పువ్వుని ఒక మంచి బంతి పువ్వుని అంతా కూడా రెక్కలన్నీ కూడా తీసేసి దానిలో వేసేస్తాం. ఈ బంతి పువ్వుని కూడా కొంచెం కడుక్కొని ఫస్ట్ రెక్కలన్నీ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే కొన్ని సార్లు బంతి పువ్వులలో కూడా చిన్న చిన్న తెలియని కనిపించిన పురుగులు ఉంటూ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ చూసారా, నేను చక్కగా బంతి పువ్వు మొత్తం వేయనా మ్యామ్? మొత్తం వేసేయండి. ఓకే. ఒక బంతి పువ్వు తర్వాత ఒక రెమ్మ అనమాట, ఆకులన్నీ ఒక రెమ్మ ఆకులు ఒక బంతి పువ్వు, ఈ కాంబినేషన్లో ఇంత మనం యూస్ చేయాలి. ఇది మొత్తం వేసేనా? ఆకులు తీసేసి వేసేయండి. ఆకులు తీయనా? సో ఇవి మనం చక్కగా మరిగించుకోవాలన్నమాట. మరిగించుకొని వచ్చినటువంటి కషాయం అంటే సగం అవ్వాలి. మనం 2 గ్లాసులు తీసుకున్నాం కదా, 2 గ్లాసులు సగం అవ్వాలి. ఇలా 40 to 50 ml వరకు కూడా మనం తీసుకోవచ్చు. మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనం ఎక్కువ కాలం యూస్ చేయాలి. అంటే అట్లీస్ట్ 2 to 3 వీక్స్ ఖచ్చితంగా ఇలా పానీయం యూస్ చేసినట్లయితే మనకి అది యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, మళ్ళీ రికరెన్స్ రాకుండా మనకి ఉపయోగపడుతుంది. ఓకే. సో అంటే ఎవరైనా తీసుకోవచ్చు? ఎవరైనా తీసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా మహిళలకు ఎక్కువగా ఒకసారి స్టార్ట్ అయిందంటే ఇన్ఫెక్షన్, వాళ్ళ ఇమ్యూనిటీ వీక్ అయినప్పుడల్లా వస్తూ ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా మహిళలకి ఒకసారి స్టార్ట్ చేస్తే కనీసం ఒక 2 to 3 months ఒక 15 days చెప్పిన వాడినట్లయితే రికరెన్స్ రాకుండా ఆగిపోతుంది. ఓకే. సో అలా తీసుకోవాలన్నమాట కంపల్సరీగా. అలాగా 2 to 3 days సరిపోతుందా? వీక్స్, సారీ 2 to 3 వీక్స్ సరిపోతుంది. ఓకే. అలానే మనకి ఆయుర్వేద శాస్త్రంలో ఇది కఫపిత్త శామకంగా కూడా పనిచేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి వాతాన్ని కూడా అదుపులో ఉంచుతుంది. అంటే ఓవరాల్గా మనకి ఇది త్రిదోషాలని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. అండ్ ఒక రీసెర్చ్లో కూడా ఎలా ఉందంటే మనకి బంతి పువ్వులని ఎక్కువగా యూసేజ్ చేయడం వల్ల, అంటే మనం ఎప్పుడైతే బంతి పువ్వులను చక్కగా పౌడర్ లాగా చేసేసి వాటిని కాలబెట్టినప్పుడు ఆ పొగ వస్తుంది చూసారా, అది కూడా మన మస్కిటోస్ ఇవన్నీ రాకుండా తర్వాత అంత ఎయిర్ అంతా కూడా అంటే వాతావరణం అంతా కూడా శుద్ధి అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే. ఓకే. సో మనం సాంబ్రాన్ అవన్నీ వేసుకొని కూడా మనం వాతావరణాన్ని అంటే మన ఇంట్లో ఉన్నటువంటి గాలిని అంతా కూడా శుద్ధి చేసుకుంటాం కదా. సో అలా ఇది కూడా యూస్ చేయొచ్చు మనం. వాటర్ అయితే మంచి ఎల్లో కలర్లో వచ్చాయి, ఎంత బాగున్నాయో నిజంగా చూడడానికి బ్యూటిఫుల్గా. సో ఇది అయిపోయిందా? స్టవ్ ఆఫ్ చేసేనా? మరిగిపోయినాయి కదా. అసలు వాటర్ అయితే మంచి ఎల్లో కలర్లో వచ్చాయి. కలర్ చూస్తుంటే భలే అనిపించింది యాక్చువల్గా, రిఫ్రెషింగ్గా. ఇది ఇంకా నర్వ్ అండ్ టానిక్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. అంటే నరాలకి కూడా మంచి బలాన్ని ఇస్తుంది. సో వాతాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో దీనిలో మనం కొద్దిగా సైంధవ లవణం యాడ్ చేసుకొని తీసుకున్నట్లయితే ఎటువంటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏ బ్యాక్టీరియా ఉన్నా కానీ అది మంచిగా తొలగిపోతుంది. ఓకే. సో మనం జస్ట్ ఇంత క్వాంటిటీ సైంధవ లవణం వేసేసుకుందాం దీంట్లో.
సో కనీసం అంటే 40 to 50 ml వరకు మనం తీసుకుంటే దీని యొక్క ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. అండ్ మనకి ఇప్పుడు మనం దీనిలో బంతి పువ్వుని తర్వాత ఆకుని కూడా యూస్ చేసాం కదా, బంతి పువ్వు వేర్లతోటి కూడా మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. ఒకవేళ మనకు అది కూడా దొరికితే అది మన అనెమిక్ కండిషన్స్ అంటే రక్తహీనత సమస్యను కూడా తగ్గించేస్తుంది. ఓకే, సో ఇలా కంప్లీట్ గా ఒంట్లో ఉన్న వేడిని అంతటిని కూడా తొలగించేసే కెపాసిటీ బంతి పువ్వులో కానీ లేకపోతే ఆ చెట్లో కానీ ఉందన్నమాట. అండ్ మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్నాం కదా, మంచిగా ఉడికించేసుకొని ఈ ఆకులను చక్కగా పేస్ట్ లాగా చేసుకొని ముఖానికి అప్లై చేసుకున్నట్లయితే మంచి ఫేస్ ప్యాక్ లాగా కూడా పనిచేస్తుంది. చూసారా ఇప్పుడు మన వాటర్ ఇన్ ద ఎల్లో కలర్ వచ్చినాయంటే మనకి ఇంకెంత గ్లో నిగారింపు వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, సూపర్ కదా. సో మనకి ఒక రెసిపీ కమ్ టిప్ కూడా వచ్చేసింది సంజీవని ఇలాంటి ఔషధంతో పాటు. సో అయిపోయిందా మ్యామ్? యా. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి బంతి పువ్వుల కషాయం రెడీగా ఉంది. చూసారు కదా బంతిపూల కషాయం ఎలా తయారు చేసుకోవాలో. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంది. జస్ట్ అలా తీసుకోండి అంతే చాలు. యూరినరీ ఇన్ఫెక్షన్స్ అంటే యూరిన్ వెళ్ళేటప్పుడు మంట కానీ ఇలా ఎస్పెషల్లీ మేడం అన్నట్టుగా ఆడవాళ్ళకి ఎక్కువగా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒక 2 to 3 వీక్స్ తీసుకుంటే కనుక మంచిది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. బంతి పువ్వుల కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంతి పువ్వులు, బంతి ఆకులు, సైంధవ లవణం. బంతి పువ్వుల కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక ఒక బంతి పువ్వు రేకలు, ఒక రెమ్మ బంతి ఆకులు వేసి నీళ్లు సగం అయ్యే వరకు మరిగించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నీళ్లను గ్లాసులోకి వడపోసుకొని చిటికెడు సైంధవ లవణం వేసి కలుపుకుంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ను తగ్గించి బంతి పువ్వుల కషాయం రెడీ.